బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి బీజేపీ గవర్నమెంట్ తను కొన్ని విప్లవాత్మకమైన చట్ట సవరణలు చేస్తూ వచ్చింది. అందులో అవి చాలా ఉన్నాయి, ఒకటో రెండో చెప్పుకుంటూ పోతే. నేను విప్లవాత్మకమైన మార్పులు ఎందుకన్నానంటే, సంప్రదాయవాదులు కొంతమంది వీటిని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది రివిజన్ కొన్ని మార్పులు కోరుకునే వాళ్ళు వీటిని స్వాగతిస్తున్నారు. అందుకని నేను వీటిని సంప్రదాయబద్ధమైన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీటిని కొన్ని విప్లవాత్మకమైన చట్టాలని చెప్పాను. అయితే ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు ఎందుకు బీజేపీ గవర్నమెంట్ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే 2024లో ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టాలని కొన్ని సవరణలు చేయాలని బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నించింది. అయితే అప్పుడు దాన్ని కొంచెం తాత్కాలికంగా విరమించుకున్నారు. కానీ ఈ రోజున నిన్న 2వ తారీఖున దాన్ని పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టారు వక్ఫ్ బోర్డుకి సంబంధించి. అయితే అది 14 గంటల వాదన తర్వాత ఈ రోజున దాన్ని పార్లమెంటు ఆమోదించేసింది మెజారిటీ ఓట్లతో. అది అనమాట ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది. అయితే ఇంతకు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, అది ఏం పనులు చేస్తుంది, దాన్ని బీజేపీ గవర్నమెంట్ ఎందుకు సవరించాలనుకుంది, వీటిలన్నిటిని తెలుసుకునే ముందు నాది ఒక చిన్న విన్నపం. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్నాను, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇక పాయింట్లోకి వద్దాం. ఈ వక్ఫ్ బోర్డు అనే చరిత్ర మీకు తెలియాలంటే మనం ముందు దీని చరిత్రలోకి వెళ్ళిపోవాలి. మన భారతదేశానికి ఎక్కడి నుంచో విదేశాల నుంచి బాబరు, అక్బరు, సుల్తాన్లు, లోడీలు, పఠాన్లు అందరూ వచ్చేసారు, దాడి చేశారు. లాస్ట్గా ఉన్న మన భారతదేశం పరిపాలించిన వాళ్ళు సుల్తాన్లు ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేశారంటే, ఇస్లామిక్ని భారతదేశంలో డెవలప్ చేయాలంటే ఈ ఇస్లామిక్ మతానికి ప్రత్యేకంగా కొన్ని ఆస్తులు ఉండాలని చెప్పి ఒక వక్ఫ్ బోర్డు అనే దాన్ని స్థాపించారు. ఓకే, సూపర్. ఇందుకు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, దాన్ని అరబిక్లో, ఇది అరబిక్ పదం. అరబిక్లో వక్ఫ్ బోర్డు అంటే అల్లాకి సమర్పించుకున్న ఆస్తులు అని అర్థం. ఓకేనా, క్లియర్? అయితే ఇది స్థాపించేసి దీనికి అప్పట్లో కొన్ని గవర్నమెంట్ కొన్ని ఆస్తులు ఇచ్చేసింది. ఆస్తులు అంటే ఏంటి, భూములు కానీ చరాస్తులు కానీ ఇచ్చేసింది. ఓకే, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అయితే మరి దీన్ని మనం తీసేయచ్చు కదా, తీసేయలేదు. ఎందుకు తీసేయలేదంటే అప్పటికే భారతదేశంలో ముస్లింలు కలిసిపోయి అన్నదమ్ముల్లాగా ఈ దేశ వాసుల్లాగా అందరం కలిసి ఉంటున్నాం. అందుకని మన రాజ్యాంగ నిర్మాతలకు కానీ లేదా నెహ్రూ గారికి కానీ పెద్దగా ఏం అనిపించలేదు. 1954-55 చట్టాల్లో 40 ఆర్టికల్ పెట్టేసి 86 ఆర్టికల్ పెట్టేసి ఆ వక్ఫ్ బోర్డుకి కొన్ని పవర్ఫుల్ చట్టాలని, కొన్ని పవర్ఫుల్ అధికారాలను కట్టబెట్టింది. ఇందుకు పవర్ఫుల్ అధికారాలు అని ఎందుకన్నానంటే, అది ఏం చేసిద్దో ముందు మనకి తెలిస్తే అది పవర్ఫుల్ కాదని మీకు తెలిసిద్ది. అయితే దాన్ని పెట్టిన వాళ్ళు మంచి ఉద్దేశంతోనే పెట్టారు, కానీ కాలక్రమేణ అది తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇందుకు ఆ వక్ఫ్ బోర్డుకి ముస్లింలు ఎవరైనా సరే దానం చేయొచ్చు, లేదా వేరే వాళ్ళని ఎవరైనా దానం చేయొచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. అయితే ఈ వక్ఫ్ బోర్డు ఏం చేసిందంటే రాను రాను ఎవరు దానం చేసినా చేయకపోయినా, ఎవరన్నా చనిపోయిన ముస్లిం ఇళ్లలో వాళ్ళకి ఎవరు లేకపోయినా బలవంతంగా వాళ్ళ ఆస్తులను లాక్కొని తనలో కలిపేసుకుంది. అలా బలవంతంగా లాగేసుకున్నప్పుడు మరి కోర్టుకు వెళ్ళే పని లేదా, కోర్టుకు వెళ్ళిన చల్లవయి అదే 40 ఆర్టికల్లో చెబుతుంది. 40 ఆర్టికల్ ఏం చెబుతుందంటే, వక్ఫ్ బోర్డు ఒకసారి కన్నేసినా కాలేసినా ఆ భూములు కానీ చరాస్తర ఆస్తులు కానీ అన్ని వక్ఫ్ బోర్డుకే సంబంధించి ఉంటాయి. దాన్ని కోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, లోకల్ జిల్లా కోర్టులో కానీ నువ్వు ఎక్కడ సవాల్ చేయకూడదు. పాయింట్ అర్థమైందా? అదే ఇక్కడ పెద్ద సమస్యగా తయారైపోయింది. ఎందుకన్నానంటే పెద్ద సమస్యగా, 2009 లెక్కల ప్రకారం ఈ వక్ఫ్ బోర్డు కింద భారతదేశం వ్యాప్తంగా 4,60,000 ఎకరాలు ఉంటే 2022 నాటికి 8,68,000 స్థిరాస్తులు దీని కింద ఉన్నాయి. అంటే ఇది ఏ మాత్రం తను ఆస్తుల్ని ఆక్రమించిందో మీకు అర్థమై ఉండిద్ది. అక్కడే బీజేపీ వాళ్ళకి దీని మీద కోపం వచ్చింది. అయితే ఇది ఇలా చేసుకుంటా పోతే రేపు పార్లమెంట్ని కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ ఇవి మావే అంటే మనం కోర్టులో సవాలు చేయలేం కదా అని వీళ్ళు ఆలోచించి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన 40 ఆర్టికల్ని సవరణ చేశారన్నమాట. ఇది పాయింట్. అయితే ఇందులో ఏమాత్రం సవరణ చేశారు, ఇంతకుముందు వాళ్ళకి ఏం అధికారం అని నేను చెప్పా. ఇప్పుడు సవరణలు ఏమాత్రం చేశారంటే ఆ వక్ఫ్ బోర్డు అని సింపుల్గా కాకుండా దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరంటే యూనిఫైడ్ వక్ఫ్ బోర్డ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ అని ఒక పేరు పెట్టేసి దాన్ని 40 ఆర్టికల్ని కొంచెం సవరణ చేశారు. ఆ 40 ఆర్టికల్లో సవరణ ఏంటంటే, మీరు ఎవరన్నా ముస్లిమ్స్ 5 ఏళ్ళు ఆ ఇస్లామిక్ మతాన్ని ప్రాక్టీస్ చేసి
వాళ్ళు ఇస్తే తప్ప దానంగా తీసుకోవాలి తప్ప మీరు ఏ ముస్లింల దగ్గర కానీ ముస్లింలు ఏతర దగ్గర నుంచి కానీ మీరు ఎలాంటి ఆస్తుల్ని ఆక్రమించకూడదు ఆర్టికల్లో పెట్టారు. 2 తర్వాత ఆ వక్ఫ్ బోర్డులో ముస్లిం ఏతరులు ఒక 3 ఉండాలి, ముస్లిం మహిళలు 2 ఉండాలి. వీళ్ళందరూ ఆమోదంతోనే ఏదైనా జరగాలి. 2వ రూల్. సూపర్. 3వ రూల్ ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఎవరన్నా ముస్లింలు వచ్చి లేదా ముస్లిం యాత్రలు వచ్చి సార్ ఈ వక్ఫ్ బోర్డు మా పొలాలని మా వాటిని ఆక్రమించిందని ఎవరైనా సరే కేసు వేసుకోవచ్చు. ఆ కేసు ఎక్కడ వేయాలి? జిల్లా కోర్టులు వేసుకోవచ్చు, లేకపోతే హైకోర్టులు వేసుకోవచ్చు, సుప్రీంకోర్టులు వేసుకోవచ్చు. అయితే ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిందా కాదా అని తేల్చే హక్కు దిగువ స్థాయిలో కలెక్టర్ కూడా ఉంటుందని చెప్పింది. ఇది అన్నమాట ఈ చట్టంలో సవరణలు చేశారు. అయితే ఇక్కడే కాంగ్రెస్ గవర్నమెంట్కి కొద్దిగా తలనొప్పి. వాళ్ళు మరి ఓట్ల కోసమో లేకపోతే ఏదో నాకు తెలియదు కానీ ఇది తప్పు, ఇస్లామిక్ మతాన్ని నీరుగార్చడం, ఇస్లాం మతాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయడానికి దీన్ని వాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్డీఏ కూటమి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంతగా వ్యతిరేకించాయంటే పార్లమెంట్లో పెట్టినప్పుడు 232 ఓట్లు దీనికి వ్యతిరేకంగా పడ్డాయి, 288 ఈ బిల్లుకి అనుకూలంగా పడ్డాయి. త్రుటిలో గెలిచింది ఇది. అంత తీవ్రంగా దీన్ని ప్రతిఘటించారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి 14,000 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఏంటి 14,000 కేసులు? మేము వక్ఫ్ బోర్డుకి దానం ఇవ్వలేదు, మేము వాళ్ళే మా దాన్ని కలిపేసుకున్నారు అని చెప్పి ముస్లింలు కానీ ముస్లిం ఏతరులు కానీ వీళ్ళ మీద కేసు పెట్టారు. ఆ కేసులు కోర్టులు కానీ లేదా న్యాయస్థానాలు కానీ ఏవీ వినడానికి సిద్ధంగా లేవు. ఈ అన్నిటిని మనం క్రోడీకరించుకున్న తర్వాత ఈ చట్టం రైటో రాంగో మీకు అర్థమైంది. ఇంకా పాయింట్కి వద్దాం. రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు కూడా కేరళలో మా 600 ఎకరాలు ఈ వక్ఫ్ బోర్డు ఆక్రమించిందని చెప్పి వాళ్ళు కూడా ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకి సపోర్ట్ చేశారు. ఇలా ఉంటే ఆ పక్క కాంగ్రెస్ వాదన అలాగే ఉంది. ఎలాగుంది? ఇది ఇస్లామిక్ని నాశనం చేయడానికని కాంగ్రెస్ కానీ ఏఎంఐ కానీ మిగిలిన పార్టీలన్నీ దీన్ని వ్యతిరేకించాయి. కానీ బీజేపీ కూటమిలో అయినా జనసేన టీడీపీ ఇవన్నీ కూడా దీనికి సపోర్ట్ చేసి చట్టాన్ని గట్టెక్కించాయి. అయితే ఇంతకీ ఈ వక్ఫ్ బోర్డులు ఏం చేస్తాయి? ఏం చేస్తాయంటే ఇవి కొన్నిటిని స్థాపించేసి మదరాసీలు అంటారు. మదరాసీలు అంటే ముస్లింలకి ఎడ్యుకేషన్ నేర్పిస్తాయి. స్కూళ్ళు, అనాథాశ్రమాలు, శ్మశాన వాటికలు ఇలా చాలా వీటికి 8,65,000 పైగా 8,68,000 పైగా స్థిరాస్తులు, పొలాలు, ల్యాండ్లు ఉన్నాయి. ఇది ఎంత గొప్పగా ఉందంటే భారతదేశంలో రైల్వేకి, ఎయిర్ ఫోర్స్కి దాని తర్వాత రోమన్ క్యాథలిక్స్ దాని తర్వాత 3వ స్థానంలో ఉంది. అంటే హిందూ సంస్థలకు కూడా అన్ని స్థిరాస్తులు లేవు. అయితే ఇది రైటా రాంగా అని మనం చెప్పలేం. ఎందుకంటే మన హిందువులు కూడా అబ్రాడ్ అమెరికా వెళ్ళి, దుబాయ్ వెళ్ళి, మలేషియా వెళ్ళి అక్కడ కొన్ని ఆస్తులు కొనుక్కొని అక్కడ హిందూ మతాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అది తప్పేం కాదు. అలాగనే మన ముస్లిమ్స్ కూడా మన భారతదేశంలో ఉండి ఆస్తులను కూడబెట్టుకొని ఇస్లామిక్ మతాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అది తప్పేం కాదు. అయితే అది ఒక కోర్టు పరిధిలోకి, పార్లమెంటు పరిధిలోకి రాదు అంటే మాత్రం కుదరదు. అందుకని బీజేపీ గవర్నమెంట్ ఏదైనా సరే పార్లమెంట్ పరిధిలోకి, ఏదైనా కోర్టు పరిధిలోకి, కలెక్టర్ పరిధిలోకి రావాలి అని చెప్పి ఈ చట్టాలని సవరణలు చేశారు. ఇదే అన్నమాట ఎన్నిటిగా జరిగిన ఒక చరిత్ర. అందుకే నేను దీన్ని విప్లవాత్మకమైన చట్టాలు అని చెప్పాను. ఏమైనప్పటికీ బీజేపీ చేసే చట్టాల్లో చాలా వాటికి మంచి చట్టాలే ఉన్నాయి. అయితే మనమే కొంచెం దీన్ని అర్థం చేసుకొని మంచి వాటికి సపోర్ట్ చేయవలసిందిగా దీన్ని ముస్లింల్లో చాలా %, ఒక సగం మంది కూడా వీటిని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఆ వక్ఫ్ బోర్డులు ఏం చేయాలి? లేబర్లు ఉంటారు ముస్లింలు, వాళ్ళకు కూడా కొద్దిగా సహాయం చేయాలి. వాళ్ళ సహాయం అంటే ఎలాగా? ఇల్లు కట్టుకుంటుంటే డబ్బులు ఇవ్వాలి. ఏదన్నా వాటిని ఏమంటారు, చిన్న బిజినెస్లు చేసుకుంటే వాటికి డబ్బులు ఇవ్వాలి. వీటన్నిటికి కూడా ఈ వక్ఫ్ బోర్డు సాయం చేయాలి. అయితే వక్ఫ్ బోర్డు ముస్లింల్లో ఉన్న కొంతమంది లేబర్లను పట్టించుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే బాగుపడిపోయి ఇలా ఉంటున్నారనే ఉద్దేశంతో ముస్లింల్లో లేబర్ వర్గం కూడా, శ్రామిక వర్గం కూడా దీనికి విపరీతంగా సపోర్ట్ చేసిన సంఘటనలు మనం నిన్న మొన్న చూడొచ్చు. ఏమైనప్పటికీ విప్లవాత్మకమైన కొన్ని చట్టాల్సిందే మనం స్వాగతించవలసిందే. అవి రాబోయే భారతదేశ తరానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమస్కారం.